కుప్పంపట్నం కొత్తపేటలో వెలిసిన శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమాంబ దేవస్థాన అభివృద్ధిలో భాగంగా భూదానం కార్యక్రమాన్ని తీసుకొచ్చిన ఆలయ నిర్వాహకులు ఆలయ పరిసరాలకు ఆనుకుని ఉన్న 34 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేస్తున్నట్లు ఆలయ ధర్మకర్త శివకుమార్ కార్యనిర్వాహకులు వెంకటేష్ తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి భూదానం కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అమ్మవారి జాతర ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ జాతరకు ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తాదులు అమ్మవారి ఆలయానికి విచ్చేసి పొంగళ్ళు పెట్టి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. కొత్తపేటకు సంబంధించిన గుడి భూదానం అని చెప్పి ఈరోజు పూజ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ పూజ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మన రవీంద్ర కుమార్ ఫస్ట్ దానం చేసినారు. 30,000 రూపాయలు ఆయన తరపున అమ్మవారికి, అదేవిధంగా ప్రతి భక్తులు కూడా అమ్మవారికి భూదానం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ప్రసన్న పెద్దపల్లి గంగమాంబ దేవస్థానం కుప్పం కొత్తపేట గంగమ్మ గుడిలో నెలకొని ఉండు గంగమ్మ అమ్మవారి దేవస్థానం నందు ఈరోజు అనగా 10/6/2026 తేదీ అమ్మవారి సమక్షంలో భూదాన కార్యక్రమం జరిపింది. కావున భక్తాదులందరూ సహకరించి ఈ భూదాన కార్యక్రమంలో అందరూ పాల్గొని అమ్మవారికి కృపకు పాత్రలు కావాలని మరి కోరుతూ, అదేవిధంగా మన కుప్పంలో కాపురముంటున్న రవీంద్ర కుమార్ కరెంట్ ఆఫీస్ ఏఏఓ, రిటైర్డ్ ఏఏఓ, వారు 30,000 రూపాయలు భూదానం చేసినారు. కాబట్టి వారికి, వారి కుటుంబానికి అమ్మవారి ఆశీర్వాదం కావాలా మా కమిటీ తరఫున ధర్మకర్త, కార్యదర్శి మరి ట్రస్ట్ మెంబర్లందరూ సంతోషంగా కోరుకుంటున్నాము. అదేవిధంగా రాబోయే కాలంలో అమ్మవారి అనుగ్రహము అందరికీ రావాలా, ప్రతి ఒక్కరూ భూదాన కార్యక్రమంలో పాల్గొని అమ్మకు పాత్రలు కావాలని మరి కోరుతున్నాం. మరి భూదాన కార్యక్రమంలో పేద, సాదా, ధనికులు మరి ఇతరులు ఏ కులస్తులైనాను సరే 3,000 రూపాయలు అడుక్కు దానం చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మరి కోరుతున్నాం.